హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రాజ్యలక్ష్మి. వెల్కమ్ టు శ్రీ రాజ్యలక్ష్మి డిజైన్స్. నేను ఇప్పుడు ప్రిన్స్ కట్ బ్లౌజ్ పేపర్ మీద కట్ చేయడం చూపిస్తున్నానండి. ఇది ఫస్ట్ పేపర్ మీద కట్ చేయాలి. పేపర్ మీద కటింగ్ వచ్చిన తర్వాత మనం క్లాత్ మీద కట్ చేసుకోవాలి. ప్రజెంట్ ఇప్పుడు నేను పేపర్ మీద కట్ చేసి చూపిస్తున్నాను, అందరూ చూసి నేర్చుకోండి. తర్వాత నేను ఇది బ్లౌజ్ ఎట్లా కట్ చేయాలి, దాన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. అది కూడా చూసి నేర్చుకోండి. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ప్రిన్స్ కట్ బ్లౌజ్ పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు ప్రజెంట్ పేపర్ మీద కట్ చేసి చూపిస్తున్నాను, చూసి నేర్చుకోండి. ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి అనేది ఇప్పుడు నేను పేపర్ మీద చూపిస్తున్నానండి, మీకు అందరికీ అర్థం అవ్వాలని. ఒక పేపర్ తీసుకున్నాను, ఇలా ఫోల్డ్ చేశాను ఫస్ట్ దాన్ని. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం మనం. ఫస్ట్ ఇలా అంటే పేపర్ ఏమైనా క్రాస్ ఉంటుందేమో అని చెప్పేసి ఇలా గీత కొట్టాను. మీకు అందరికీ అర్థం అవ్వాలని చెప్పి ఇలా పేపర్ తీసుకున్నానండి. చూడండి, ఇది 13.5. ఇది కొంచెం ఎక్స్ట్రా ఉందంటే మన ఖర్చుల్లోకి వెళ్ళిపోద్ది. రెడీ ఇది 13.5 కావాలి, అందుకని ఈ పేపర్ మొత్తం నేను 14.5 తీసుకున్నా. సో మనం బ్యాక్ పార్ట్ ఇదివరకు నేను బ్లౌజ్ కటింగ్ చెప్పినట్టుగానే ఇది అట్లాగే మనం మార్కింగ్ చేసుకోవాలి. 2.5 షోల్డరు, 2.5 బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మనం ఇలా నేను అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. 2.5 నెక్, ఇక్కడ డాట్ పెట్టాను. 3 షోల్డరు, చంక 6 తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ విత్ అనేది నేను 10 తీసుకుంటున్నాను. 10.5 తీసుకుంటున్నాను నేను విత్ అనేది. ఇప్పుడు ఇది ఇలా ఒక మార్కింగ్ వేద్దాం మనం. అప్పుడు బ్లౌజ్ కటింగ్ అర్థం కాని వాళ్ళకి బ్యాక్ పార్ట్ ఇప్పుడు క్లియర్గా అర్థం అవుద్ది, ఎందుకంటే పేపర్ కటింగ్ చేస్తున్నాను కాబట్టి. ఇది ఇక్కడ మనము షోల్డర్కి ఇక్కడ బ్యాక్ మార్కింగ్ 2 తీసుకోండి. ఇక్కడ బ్యాక్ మనం ఇది మార్కింగ్ 2 ఇంచెస్. ఇదంతా కూడా నేను అప్పుడంతా చూపించేసాను, మళ్ళీ అందరికీ చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పి మళ్ళీ కట్ చేస్తున్నాను. ఇది ఇలా పేపర్తో కట్ చేస్తే బాగా తెలుస్తుందని. ఇలా నెక్ వచ్చేపటికి మనము బ్యాక్ సైడ్ 9 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. బ్యాక్ ఇది కూడా మనం స్కేల్తో మార్కింగ్ చేద్దాం. చూసారా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ రౌండ్ నెక్ తీయాలంటే ఈ కార్నర్ నుంచి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకుంటే మనం రౌండ్ నెక్ తీసుకోవచ్చు. ఇలా దాన్ని కలుపుకుంటూ ఇలా కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు చంక వచ్చేపాటికి 16 ఇంచులు ఈ అమ్మాయిది. చంక లూజు 16. మొత్తం బ్లౌజ్ రెడీ మనకి 29 రావాలి. ఇది నేను ఇక్కడ 10.5 తీసుకున్నాను. 29 నడుము మొత్తం రౌండ్ 29 ఉన్న వాళ్ళకి కొలతలు సరిపోతాయండి. ఒకసారి చూసుకోండి ఎవరికైనా. 10.5 ఇది వచ్చేపడికి 14 తీసుకున్నాను, మనకి 13.5 వస్తుంది. ఇక్కడ 6 తీసుకున్నాను. ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాను, 2 ఇంచెస్ క్రాస్. ఇప్పుడు నేను ఇది కట్ చేస్తాను. చూడండి, కట్ చేసిన తర్వాత ఈ 16 ఇంచులు అనేది నేను ఎక్కడ పెట్టాలి అనేది ఇప్పుడు నేను మార్కింగ్ చేసి కూడా చూపిస్తాను. ఇది కటింగ్ అయిపోయిన తర్వాత 29 బ్లౌజ్ మొత్తం రెడీ రావాలి. అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ కలుపుకొని 29 రావాలి. 29లో 4 ఇంచెస్ 4 భాగాలు చేసుకోవాలి. 4 భాగాలు చేసుకుంటే దానికి వచ్చిన దానికి ఒక 10 ఇంచులు కలుపుకొని మనం 10 మొత్తం పెట్టుకోవాలన్నమాట. అందుకని 10.5 తీసుకున్నాను. ఇక్కడ నేను ఖర్చులకి బ్యాక్ డాట్స్కి అన్నిటికి కలిపి 10.5 తీసుకున్నాము ఇక్కడ. ఓకే,
నేను ఇప్పుడు ఇది కట్ చేసి చూపిస్తాను. ఈ 16 ఎక్కడ గుర్తు పెడతాననేది కూడా చెప్తాను ఇప్పుడు మీకు. ఒకసారి అర్థం కాని వాళ్ళు, చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా చక్కగా పేపర్ కట్ చేసి చూపించండి మేడం అని నాకు కామెంట్స్ చేశారు. మీకు అందరూ తెలియటం కోసం అని చెప్పి షీట్స్ పట్టుకొచ్చాను. మనం మార్కింగ్ చేసుకున్న దాని మీదే మనం కట్ చేసుకోవాలి. టోటల్గా ఇలా వస్తుంది మనకి. ఇది ఖర్చు అనేది కొంచెం ఎక్కువనా తక్కువనా ప్రాబ్లం ఏం కాదండి. బ్లౌజ్ మనం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే కట్ చేసుకోవచ్చు. ఇక్కడ 10 పెట్టుకోవాలి, 10.5 అని ఎందుకు పెట్టారు అది అసలు ఏం పెద్ద డౌట్ ఏం కాదు. అది మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా తక్కువ పెట్టుకున్నా నష్టం ఏం లేదు. టోటల్గా బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయ్యాక కొంచెం ఎక్స్ట్రా ఖర్చున్నా తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను 16 ఇంచులు ఎక్కడ పెడుతున్నాను అనేది చూపిస్తాను. ఇక్కడ మనము ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి షోల్డర్ డాట్ తీసేస్తున్నాం. అక్కడ షోల్డర్ ఖర్చుకి ఇదిగోండి చూడండి 16 ఇంచులు గుర్తు పెడుతున్నాను. ఇలా పెట్టుకోవాలి. ఇది చంక లూజ్ అనమాట. చంక రౌండ్ మొత్తం కలిపి 16 ఇంచులు ఇది. ఇదిగోండి ఇక్కడ మనం ఒక డాట్ వేసుకోవాలి. చెయ్యి కలిపిన తర్వాత మనం ఫస్ట్ స్టిచ్చింగ్ అనేది ఇక్కడ నుంచే రావాలి మనకి కిందకి. ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి షోల్డర్ డాట్స్ అనేవి ఎక్కడ రావాలి అనేది అందరికీ కొంచెం డౌట్ వచ్చింది. మళ్ళీ చూడండి ఈ షోల్డర్కి మధ్యలో రావాలి షోల్డర్ డాట్స్ అనేవి. ఇదిగోండి ఇది షోల్డర్ డాట్స్ ఇక్కడ రావాలి మనకి. ఇవి 3 అంగుళాలు వేసుకోవాలి. 2.5 3 అంగుళాలు వేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ రావాలి షోల్డర్ డాట్ అనేది. ఇది షోల్డర్ డాట్ 1 ఇంచ్ ఖర్చు పట్టుకొని వేసుకుంటాం అన్నమాట. అది మిడిల్ చేసుకొని వేసుకోవాలి. అవి ఎక్కడ పడితే అక్కడ వేయకూడదండి, ఇట్లా మిడిల్లో వేసుకోవాలి. ఇంతకుముందు బ్యాక్ కటింగ్ అర్థం కాని వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ పేపర్ కటింగ్తో బాగా అర్థం అవుతుందని అనుకుంటున్నాను నేను. ఇది టోటల్గా ఇదిగోండి బ్యాక్. మనకి బ్లౌజ్ మీద అయితే కొంచెం ఇంకా విత్ వెడల్పుగా వస్తుంది పేపర్ కాబట్టి ఇది ఇలా వచ్చింది. సో ఇదండి. ఇప్పుడు ఇది మనము ఫ్రెండ్స్ కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు అందరికీ బ్లౌజు హ్యాండ్స్లో చాలా డౌట్స్ వచ్చినాయండి. హ్యాండ్స్ గురించి కూడా ఒక వీడియో చేస్తాను కంప్లీట్గా. మనం హ్యాండ్ కింద ఎంత ఖర్చు తీసుకోవాలి ఏంటి అనేది కూడా ఒక 3-4 రకాలు ఉంటాయి. అవి అందరికీ నేను వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తాను. చాలా డౌట్స్ వచ్చినాయి హ్యాండ్స్ కటింగ్లో. అవి అందరికీ అర్థం కావాలి అంటే హ్యాండ్స్ గురించే ఒక వీడియో చేయాలి. ఖచ్చితంగా చేస్తాను అది కూడా. ఏ ఏజ్ వాళ్ళు ఎంత ఖర్చు తీసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్కి అనే దాని గురించి చెప్తాను. ప్రజెంట్ ఇప్పుడు ఇది ప్రిన్స్ కట్ చూపిస్తున్నాను. ఇది ఇప్పుడు యాస్టీస్గా మనము ఇంకొక షీట్ తీసుకున్నాను చూసారా. ఇది ఇంకొక షీట్. ప్రిన్స్ కట్కి 1.5 మీటర్ పడుతుందండి తీసుకోవాలి. మీటర్ కూడా చిన్న సైజ్ అయితే సరిపోతుంది, తప్పితే 1.5 మీటర్ తీసుకోవాల్సి వస్తుంది క్లాత్. ఇది యాస్టీస్గా ఇది ఎలా ఉందో అలా గీయాలి. అంటే నెక్ కాదు, నెక్ కాకుండా ఫ్రంట్ నెక్ కాకుండా మిగతాది మనం యాస్టీస్లో గీసుకోవాలి. లేదా అది కూడా ఇలా గీసుకునే ప్రాబ్లం ఏం లేదు, కట్ చేసుకోం కాబట్టి. నేనైతే ఇలా గీస్తున్నాను ప్రజెంట్ ఇక్కడ దాకా ఫ్రంట్ నెక్. ఇది మిగతాది ఇంకా యాస్టీస్గా ఇలాగే ఉంది. ఇంకా చూడండి ఇది యాస్టీస్గా ఇలా గీసాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేప్పటికి మనము ఇది చూడండి ఇక్కడ నేను 6.5 తీసుకుంటున్నాను, ఫ్రంట్ 6.5. ఇక్కడ మనం ఇట్లా ఒక గీత తీసుకోవాలి.
దీనికి కూడా అంతే, ఒక హాఫ్ ఇంచ్. ఇది నెక్ గురించి ఒక విషయం చెప్పాలండి. మనము ఫ్రంట్ నెక్ కూడా మనం ఇలా ఇలా తీసుకుంటాం కదా, ఒక పావు ఇంచు చిన్నది ఇట్లా క్రాస్ పెట్టి ఇలా కట్ చేసుకుంటాం మనం. కొంతమందికి ఈ నెక్ వచ్చేపాటికి ఇలా రౌండ్గా రాదు, ఇలా వీ షేప్లోనూ నెక్ చక్కగా ఇలా ఫ్రంట్ ఇలా చక్కగా రౌండ్గా రాదు, ఇలా రావాలి ప్రిన్స్ కట్కి కూడా. కొంతమందికి ఏమైందంటే ఇలా వస్తుంది నెక్, ఇలా వస్తుంది. ఇలా రౌండ్ నెక్ ఇలా రాకూడదండి, రౌండ్ నెక్ రౌండ్గా చక్కగా ఇలా రావాలి. అలా ఎలా రావాలి అనేది కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తున్నాను చూడండి. కొంచెం మనము ఈ నెక్ని కొంచెం జస్ట్ ఒక గీత వార ఇక్కడ రౌండ్ దగ్గర మనం కొంచెం ఇలా బయటికి తీసుకుంటే మనకి నెక్ అనేది ఇలా రౌండ్ వస్తుంది. చూసారా? ఇలా చిన్నయేనండి, ఇలాంటివే. ఇలా చిన్నవన్నీ మనం అడ్జస్ట్ చేసుకోగలిగితే బ్లౌజ్ కుట్టుకున్నప్పుడు చక్కగా ఉంటుంది. రౌండ్ దగ్గర మనం జస్ట్ ఒక పెన్ వార మనం బయటికి తీసుకోగలిగితే కరెక్ట్గా రౌండ్ నెక్ ఫ్రంట్ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇది కూడా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ తీసుకుంటున్నాను చూడండి. ఇది అనేది హాఫ్ ఇంచ్ చక్కగా ఇలా క్రాస్ తీసుకోవాలి, లేకపోతే ముడతలు వస్తాయి చంక దగ్గర. ఇక్కడ ఒక్క చాటే కాదండి, మనం ఇక్కడ నుంచి తీసుకొని రావాలి. అది కూడా ఇవాళ పేపర్ మీద చెప్తున్నాను కాబట్టి ఈ చిన్న మిస్టేక్స్ అన్నీ కూడా అర్థమవుతాయి అన్నమాట బాగా. ఇలా మాకంటే కటింగ్ అలవాటు అయిపోయిన వాళ్ళం కాబట్టి ఇట్లా కట్ చేసేటప్పుడు తీసేసుకుంటా ఉంటాను. అర్థం కాని వాళ్ళకి ఇట్లా పైనుంచి ఫస్ట్ ఇక్కడ నుంచి మనం క్రాస్ ఇలానే తీసుకోవాలి. ఇప్పుడు ప్రిన్స్ కట్కి ఈ కింద నుంచి ఇక్కడ 3 అంగుళాల దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇది ఈ రెండిటికి మధ్య భాగంలో ఇక్కడ వస్తుంది. మధ్య భాగం అంటే మెడ నుంచి 7.5 మధ్య భాగం. ఇక్కడ మధ్య భాగంలో ఇక్కడ 4 అంగుళాల దగ్గర ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇలా. ఇప్పుడు ఇది కూడా మీకు నేను ఇక్కడ ఒక గీత కొట్టి చూపిస్తాను. ఇది మనం ఎక్కడ కటింగ్ చేయాలి అనేది అర్థం కావటం కోసమని. ఫ్రంట్ ఎలా మార్కింగ్ చేస్తున్నామో అలాగే ఇక్కడ కూడా ఒక గీత కొట్టి చూపిస్తాను. ఇది కూడా సో ఇదన్నమాట. ఇది దీనికి కార్నర్ కాబట్టి ఇక్కడ ఇది కార్నర్ కదండి, ఇది కార్నర్కి దీనికి కొంచెం ఒక హాఫ్ ఇంచులో పక్కకి తీసుకోవాలి మనం. వీటిని ఇలా కలుపుకోవాలి. కటింగ్ జస్ట్ కొద్దిగానే చూడండి, ఈ గ్యాప్ డిస్టెన్స్లో రావాలి మనకి ప్రిన్స్ కట్ అనేది. అది దీనికి మళ్ళీ ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి మనం. ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి 3.5 చూడండి, ఇక్కడ 3.5. కన్ఫ్యూజ్ ఏం లేదు కదా. 3.5 అదే కటింగ్ చేసేటప్పుడు నేను కరెక్ట్గా చేస్తాను ఇది. అది ఇక్కడ నుంచి ఇక్కడికి మనము 3 అంగుళాలు తీసుకున్నాము. 3 అంగుళాలు ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్. ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి ఒక పావు ఇంచు తీసుకున్నాం అన్నమాట. సో ఇంతేనండి ప్రిన్స్ కట్ అంటే. అది పెద్ద ఏం లేదు ఇందులో. ఇది ఎలా కుట్టాలి, కప్స్ పెట్టి ఎలా కుట్టుకోవాలి అనేది మొత్తం కూడా నేను వీడియో తీస్తాను చూడండి. మనం ఎలా మార్కింగ్ వేసామో అలాగే కట్ చేసుకోవాలి. అది ఇప్పుడు నేను రౌండ్ కట్ చేస్తున్నాను చూడండి. కొంచెం బ్రాడ్గా వస్తుంది, ప్లస్ బాగుంటుంది కూడా. ఇలా చేయటం వల్ల మనకి నెక్ వీ షేప్ రావటం అట్లా ఉండదు. ఇది కూడా అంతే. ఇక్కడ నుంచి మనం ఇక్కడ కొంచెం ఇక్కడ నుంచే తీసుకోవాలి క్రాస్ అనేది, ఫ్రంట్ క్రాస్ అనేది. పేపర్ కదండి కొంచెం అటు ఇటుగా ఉంది, అయినా మ్యాక్సిమం నీట్గా రావడానికే కట్ చేస్తున్నాను. ఇది మరీ స్టిఫ్గా ఉంది, షీట్ కావటాను.
ఫస్ట్ ఇక్కడ నుంచి తీసేస్తున్నాను, తర్వాత అది తీస్తాను. ఇదిగోండి ఇలా ఇలా అన్నమాట. ఇవి జాగ్రత్తగా సాగకుండా కుట్టుకోవాలి. కుట్టుకునేటప్పుడు ఇలా వస్తుంది మొత్తం టోటల్గా. ఇదిగోండి ఇలా వస్తుంది. ఇంతేనండి ప్రిన్స్ కట్ అంటే. ఇదేం పెద్ద ఇదేం కాదు, ఈజీగానే నేర్చుకోవచ్చు కటింగ్ ప్రిన్స్ కట్ని. మీరందరూ కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో పెట్టండి. మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్స్లో పెడితే నేను దానికి వివరంగా చెప్తాను అన్నీ. హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్ కట్ చేస్తున్నానండి. ఇది డీటెయిల్గా కావాలి అంటే పైన నేను ఒక లింక్ పెడుతున్నాను, ఆ లింక్లోకి వెళ్ళి చూడండి. దాంట్లో డీటెయిల్గా ఉన్నాయి. అయినా సరే ఇందులో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. హ్యాండ్ వచ్చి 6.5 తీసుకున్నాను. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మనము ఇక్కడ 3 నేను చెప్పాను కదండి హ్యాండ్స్ గురించి నేను వీడియో చేస్తాను అన్నది ఇదే. ఒక్కొక్కళ్ళు 2.5 తీసుకుంటారు, 3.5 తీసుకుంటారు, 3 తీసుకుంటారు. ఇక్కడ అవి ఎవరెవరికి ఎంతంత పెట్టాలి అనేది దీని గురించి నేను ఒక వీడియో చేస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు 3 పెట్టి నేను కట్ చేస్తున్నాను. చూడండి, ఈ హ్యాండ్లో చాలా డౌట్స్ వచ్చినాయి. నా సబ్స్క్రైబర్స్ అందరూ అడిగారు, ఇది హ్యాండ్ ఎందుకు ఇట్లా పెట్టారు, అందరికీ 3 పెట్టొచ్చా ఏంటి అనేది చాలా డౌట్స్ వచ్చినాయి. దీని గురించి వీడియో నేను నెక్స్ట్ ఎమ్మటే చాలా త్వరగా పెట్టేస్తాను వీడియో. ఇది 3 భాగాలు చేసుకున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైన, 1/2 ఇంచ్ లోపలికి. ఫస్ట్ లోపలికి 1/2 ఇంచ్, పైన ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి పైకి. ఇప్పుడు దీన్ని మనం మార్కింగ్ చేసుకోవాలి ఇలా. ఇదే దీన్ని పెట్టి నేను కటింగ్ చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ పెడతాను, చూపిస్తాను. సేమ్ కొలతలతో బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో తీస్తానండి. చూడండి, ఇది కూడా ప్రిన్స్ కట్ ఎలా కుట్టాలి అనేది. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇదిగోండి, ఇందాక మనం 16 పెట్టుకున్నాం కదా బ్యాక్ సైడ్. ఇక్కడ 16 మనం ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇదిగోండి 8, ఇక్కడ 16, ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా మనం ఒక డాట్ వేసుకోవాలి. చంక క్రాస్ తీయాలండి. చూసారా, ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి ఇలా గీత కొట్టుకొని తీసుకోవచ్చు. లేదు కొంచెం బాగా అలవాటు అయిన వాళ్ళైతే మామూలుగా మనం ఇలా తీసుకోవచ్చు చంక. చూడండి, ఇక్కడ నుంచి మనం ఇలా ఆఫ్ షేప్లో ఇలా తీసుకోవాలి. అంటే ఇలా గీత ఎందుకు కొట్టాను అంటే కొంచెం నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉండటం కోసం అలా గీత కొట్టి చూపించాను. దాన్ని బట్టి ఇలా కట్ చేసుకోవచ్చు మనం. ఇలా ఒకసారి నేర్చుకునే వాళ్ళకి మీరు డైరెక్ట్గా ఇలా తీయండి అంటే అర్థం కాదు కదా. అందుకని ఇక్కడ మనం కొంచెం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకొని స్కేల్ గీత తీసుకుంటే మనం కట్ చేసుకునేటప్పుడు బాగుంటుంది నేర్చుకోవడానికి. ఇది చంక ఫ్రంట్ పార్ట్ తెలుసుకోవడం కోసమని మార్కింగ్ పెట్టాను. అది చూడండి ఇలా వస్తుంది. ఇది చంక బ్లౌజ్ హ్యాండ్. సో మనం పెన్ను వార బయటికి తీసాం కదా, అందుకని ఇలా రౌండ్ తిరిగిద్ది. మనం వేసుకున్నప్పుడు నెక్కి ఇలా వీ షేప్లో రాకుండా
చక్కగా రౌండ్గా బ్రాడ్గా కనిపిస్తుంది అనమాట నెక్ వేసుకున్నప్పుడు కూడా. ఫ్రంట్ నెక్కేనండి బ్లౌజ్కి చాలా అందంగా ఉంటుంది. ఇలా చక్కగా ఉంటుంది అనమాట వేసుకున్నప్పుడు. ఇంతేనండి కటింగ్, ప్రిన్స్ కట్. ఇది బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్. సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను కటింగ్ అంతా కూడా. ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్స్లో అడగండి, వాట్సాప్ చేసైనా అడగొచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి.